చెప్పను, డేవిడ్ స్టోరీ చెప్పనా? లేదక్క, ఏదైనా ఒక మిషనరీ స్టోరీ చెప్పవా? మిషనరీ స్టోరీయా? బార్తలోమియస్ జిగన్బాగ్ కోసం చెప్తాను. ఆయన ఎవరక్క? ఆయన మన ఇండియాకు వచ్చిన ఒక ఫస్ట్ లూథరన్ మిషనరీ. ఆయన 1682లో జూలై 10న పుట్టారు. ఎక్కడ అంటే జర్మనీలో. సో ఆయనకి చిన్నప్పుడే పేరెంట్స్ ఇద్దరు కూడా చనిపోయారు. వాళ్ళు చనిపోయినా కూడా ఆయన ఏమనుకున్నారంటే ఒక మిషనరీగా వెళ్ళాలని చెప్పి కింగ్ ఫ్రెడరిక్ ద 4th ఉంటున్నప్పుడు ఇండియాకి వస్తారు. ఆయనతో పాటు ఆయన ఫ్రెండ్ హెన్రీ కూడా ఇండియాకి వస్తారు. Mein Freunde, wir hatten Wochen unserer riesen Wielerproblem. Ja, mein Freund, wir müssen verstehen, dass Gott uns wohl diesen Problemen schuld. Dieser Ort ist verwundet. Okay, sagen wir den ganzen Brüdern, dass wir aus Deutschland gekommen sind. డెన్మార్క్ గవర్నర్ ఫ్రెడరిక్ IV ఆదేశం మేరకు జర్మనీ నుండి భారతదేశానికి సువార్త పఠించడానికి వచ్చామని మీ డానిష్ అధికారులకు చెప్పండి. సరే, మీరు చెప్పింది నేను మా డానిష్ మహారాజు గారితో చెప్తాను. సార్, గవర్నర్ ఫ్రెడరిక్ IV ఆజ్ఞ మేరకు ఇద్దరు వ్యక్తులు ఇక్కడ సువార్త చేయడానికి వచ్చారు. ఏంటి? గవర్నర్ ఫ్రెడరిక్ జర్మనీ నుంచి సువార్త చెప్పడానికి ఎవరిని పంపించాడా? అవసరం లేదు, వాళ్ళు పంపించేయండి. నువ్వు ఆగు. సార్, గవర్నర్ గారి ఆదేశాలను ఉల్లంఘించడం మంచిది కాదేమో. ఎవరు గవర్నర్? నేనే గవర్నర్, నేను మాత్రమే గవర్నర్. నా ఆదేశాలను ఉల్లంఘించకుండా పనిచేయండి. సరే సార్, పద. ఏ మనుషులారా, మాకు ఏ సువార్త అవసరం లేదు, తక్షణం ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి, మీ గవర్నర్ మమ్మల్ని రమ్మన్నారు కదా, మీరెందుకు కాదంటున్నారు? అది నీకు సంబంధం లేని విషయం. చెప్పాను కదా, తక్షణం ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. హెన్రీ, దేవుని పరిచర్య ఆగకూడదు. ఈ డానిష్ అధికారులు మనకు సహాయం చేయకపోయినా మనం దేవుని సువార్తను ప్రకటిద్దాం. మన పోర్చుగీసు ప్రజలకు సువార్త చాటుతాం, పద. ఓ ప్రజలారా, నా దేవుడు నా కొరకు మీ కొరకు రక్తాన్ని చిందించాడు. నా దేవుడిని తెలుసుకోండి. మన భాష వీళ్ళకి అర్థం కాలేదు. నిజమే, వీళ్ళకి మన భాష అర్థం కావట్లేదు. అందుకే మనం పోర్చుగీస్ నేర్చుకోవాలి. నిజమే, మనం పోర్చుగీస్ భాష నేర్చుకోవాలి. వెళ్దాం పద. ప్రొఫెసర్ గారు రండి. నన్ను ఎందుకు పిలిపించారు? ఏం లేదండి, వీళ్ళకి సువార్త చెప్పడానికి మా భాష వీళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే మేము పోర్చుగీస్ నేర్చుకోవాలనుకుంటున్నాం. మంచి నిర్ణయం తీసుకున్నారు, తప్పకుండా నేర్పిస్తాను. పోర్చుగీస్ వారి మధ్యన పరిచర్య చేయడానికై బర్తలోమియో అలాగే హెన్రీ ఇరువురు కూడా ఎంతో ప్రయాసపడి ఆ యొక్క భాషను నేర్చుకొని పోర్చుగీస్ ప్రజల మధ్య వాళ్ళకి పరిచర్య చేశారు. చాలా ఆశ్చర్యంగా ఉంది, మీరు త్వరగా నేర్చుకున్నారు. అంతా దేవుని చిత్తం. ధన్యవాదాలు. బర్తలోమస్, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మన సువార్త తమిళ వాళ్ళకి అందాలి. ఇక మీదట మన తమిళ వాళ్ళకు కూడా సువార్త చెప్పాలి. మంచి మాట చెప్పాం. మనం ఇక మీదట తమిళ వాళ్ళకు కూడా సువార్త చెప్పబోతున్నామా? లేదు, నువ్వు పోర్చుగీస్ వాళ్ళకి సువార్త చెయ్యి, నేను తమిళ వాళ్ళకి సువార్త చెప్తా. మరి తమిళ భాష ఎలా? ఛీ, ఏంటో మా నాన్న అన్ని పనులు నాకే చెప్తారు. ఎదవల మాట వింటారో లేదో ఈరోజు. ఈరోజు నాన్నగారు లేరని చెప్పి ఎవరైనా ఎదవేసలు వేశారనుకోండి, బీపులు వాసిపోతారే. మావా మీవా? ఎవడరా మాట్లాడింది? ఏం లేదు. అమ్మయ్యా, మా నాన్నగారు వచ్చినంత వరకు ఎదవలు ఏదో పని చేయకుంటుంటే చాలు.
రే అక్కడ దాని తర్వాత అది రాయి. ఎవరు బాబు మీరు ఎలా వచ్చారు? నా పేరు బర్తలోమియా. నా దేవుని గురించి కొన్ని మాటలు చెప్దామని వచ్చాను బాబు. ఏ దేవుడు నాకు తెలీదు. వెళ్ళిపోండి. దేవా, అయితే మీ దగ్గర నుంచి నేను తమిళ నేర్చుకుంటాను. నా దగ్గర నుంచి నా దేవుడి మాటలు తెలుసుకోండి. సరే, తమిళ్ నేర్చుకోవాలంటే మీలా సిటీలో పుస్తకాలు ఉండవు చదవడానికి. ఇలా ఇసుక మీదే నేర్చుకోవాలి. దేవుని పని చేయాలనుకుంటున్నాను. ఎలా అయినా నేర్చుకుంటాను. నా దేవుడే నడిపిస్తాడు. సరే మీ చెయ్యి ఇవ్వండి. రండి కూర్చోండి. దేవా, చెప్పాను కదా నేర్చుకోవడం మీ వల్ల కాదని. నాకు ఏది అసాధ్యమో నా దేవునికి అది సాధ్యం. తమిళ్ నేర్చుకోవడం ఎంతో ప్రయాసతో కూడిన పని అయినా కూడా అది దేవుని చిత్తముగా ఆయన ఎంచుకొని దాన్ని రాత్రి పగలు కూడా దాన్ని ఇష్టంతో నేర్చుకున్నారు. ఆ యొక్క భాషను నేర్చుకున్న తర్వాత తమిళ ప్రజల మధ్య ఆయన పరిచర్యను ప్రారంభించారు. ఆయన ఉంటున్న ఇంటిలోనే తమిళ వాళ్ళకి పరిచర్య చేయడం ప్రారంభించారు. నా పిల్లలారా, మీ కొరకు ఒక గొప్ప నిధి దాచి ఉంచాను. అమ్మా, అదెక్కడ దాచావు? నా బైబిల్లో కన్నీటితో తడిచిన ప్రతి పేజీలో, ప్రతి వాగ్దానంలో ఉంది. ఈ బైబిల్ను విడవద్దు. ప్రతి తల్లి తన బిడ్డ గొప్పవాడు కావాలని ప్రార్థిస్తుంది. కానీ నేను ప్రార్థించాను, దేవుడు నిన్ను సువార్త నిమిత్తమే వాడుకోవాలని. సరే అమ్మా, నీ ప్రార్థన వృధా కాదు. ప్రభు నన్ను పిలుచుకునే వేళ అయింది. లేదమ్మా, నన్ను వదిలి వెళ్ళిపోక. నీ అవసరం నాకు ఇంకా ఉంది. అమ్మా, తల్లి, నీకేం కాలేదు కదా? అమ్మా, మీ పాపని చదువుకు పంపించట్లేదా? ఆడపిల్లలకి చదువేంటి బాబు, ఇలా వెళ్ళి పని చేసుకొని బ్రతకాలి. అమ్మా, మీ పాపని నాతో పంపించండి, నేను చదువు చెప్తాను. నిజంగా నాకు చదువు చెప్తారా? నీకే కాదమ్మా, మీ ఫ్రెండ్స్ అందరికీ చదువు చెప్తాను. అక్క వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చదువు చెప్పారా? తన ఫ్రెండ్స్కి మాత్రమే కాదు, ఈ దినాన మీరందరూ చదువుకుంటున్నారంటే ఆయనే కారణం. అంతేకాకుండా తమిళ ఆడపిల్లల కోసం బర్తలోమియో గారు అక్టోబర్ 1న 1706వ సంవత్సరంలో మొదటి స్కూల్ను ప్రారంభించారు. అక్కడితో ఆగిపోకుండా పిల్లలందరి కోసం మరొక 6 స్కూళ్లను ప్రారంభించారు. పిల్లల్లో క్యాస్ట్ ఫీలింగ్ అనేది రాకుండా యూనిఫామ్స్ అనేది ఆయన స్టార్ట్ చేశారు. అలాగే ఆగస్ట్ 15వ తారీఖున 1707వ సంవత్సరంలో ద జెరూసలేం చర్చ్ అనేది వాళ్ళు ప్రారంభించారు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవు అని కీర్తనకారుడు చెప్పిన రీతిగా దేవుడు మనకి నూతన ఆలయాన్ని ఇవ్వబోతున్నందుకు దేవునికి కృతజ్ఞతలు. ఆయన మే 1707వ సంవత్సరంలో 5గురికి మొట్టమొదటిగా బాప్తీసం ఇచ్చారు. ఆయన మన మార్గంలో మనకు తోడుగా ఉన్నాడు, అందుచేత మనం భయపడకూడదు. ఇక్కడ బర్తలోమియా ఎవరు? నేనే బర్తలోమియా. ఏం జరిగింది? నువ్వేనా బర్తలోమియా? ఏమైంది? మా అయ్యగారిని ఎందుకు తీసుకెళ్తున్నారు? అయ్యగారు, ఏమైందో చెప్పండి. సార్, మీ ఆదేశాల మేరకు అతను జైల్లో వేయడం జరిగింది. ఇప్పుడేం చేస్తారు మీ భర్తలో? ప్రభుత్వానికి వ్యతిరేకని ముద్ర వేసి జైల్లో పెట్టాం. దట్ ఈస్ డానియస్ లీడర్. ఆయనని జైల్లో పెట్టిన కుంగిపోతున్న
ఇదిగోండి నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి. ఏం ఆలోచిస్తున్నారు అయ్యగారు? ఆనంద్, మనం సువార్త చేస్తున్నాము కానీ మన దగ్గరున్న మాటలు వాళ్ళ దగ్గర కూడా ఉండాలి. మీరు చెప్పేది నిజమే, కానీ తమిళ భాషలో బైబిల్ లేదంటావా? నిజమే కదా అయ్యగారు? నిజమే, అందుకే ఈ బైబిల్ని తమిళ్లో తర్జుమా చేద్దాం అనుకుంటున్నా. ఇదంతా అయ్యే పనేనా అయ్యగారు? నన్ను బలపరచు అని అందే సమస్తము చేయగలనే దేవుడు చెప్పాడు ఆనంద్. తప్పకుండా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. అక్క ఫస్ట్ తమిళ్లో బైబిల్ ట్రాన్స్లేట్ చేసింది ఆయనే అక్క? తమిళ్లోకి బైబిల్ ట్రాన్స్లేట్ చేసింది ఆయనే. అది మాత్రమే కాకుండా హలో ఎల్లప్పర్ గారు. చెప్పండి భర్తలందరూ గారు, ఎందుకు నన్ను రమ్మన్నారు? కూర్చోండి, మాట్లాడదాం. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. అవునా, ఏంటి చెప్పండి. నేను ఈ బైబిల్ని తమిళ తర్జుమా చేద్దాం అనుకుంటున్నాను. దానికి మీ సహాయం కావాలి. అవునా, తప్పకుండా నా పూర్తి సహాయం మీకు ఉంటుంది. ఆయన కొత్త నిబంధనను 1709వ సంవత్సరంలో తర్జుమా చేయడం ప్రారంభించారు. అది 1714వ సంవత్సరంలో పూర్తయింది. ఆయన తమిళ్ ప్రింటింగ్ ప్రెస్ అనేది స్థాపించి అందులో తమిళ్ బైబిల్ని ప్రింట్ చేశారు. అది మాత్రమే కాకుండా తమిళ్ గ్రామర్ బుక్స్, అలాగే డిక్షనరీ, జర్మన్ టు తమిళ్ అండ్ గాస్పెల్ ట్రాక్స్ అనేవి ఆయన ప్రింటింగ్ చేయడం ప్రారంభించారు. అబ్బా, ఏంటి నొప్పి, అస్సలు తట్టుకోలేకపోతున్నా. యెహోవా కరుణించుము, లేవనెత్తుము. యేసయ్యా, దేవా, మంచి పోరాటం పోరాడుతూ నా పరుగుతో ముట్టించుతూ విశ్వాసం కాపాడుకుంటూ అలా దేవుని స్తుతిస్తూనే ఆయన మరణించారు. అలానే మీరు కూడా ఆయనలాగా దేవుని కొరకు కష్టపడాలి. ఓకేనా?